ఆ, మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ చెట్టు ఫలములను మాత్రం మీరు తినకూడదని చెప్తే సైతాన్ ఏం చెప్పింది? తినొచ్చని చెప్పింది. ఏది బాగుంటుంది మాట? ఈ రెండిట్లో ఏ మాట బాగుంది వారికి? సాతాను చెప్పిన మాటే బాగున్నది. ఈ రోజున సాతాను చెప్పిన మాటలే బాగుంటున్నాయి మనుషులకి. మీరు అలాగైపోతారు, మీరు ఇలాగైపోతారు, మీరు ఇలా దీవించబడిపోతారు, అలా దీవించబడిపోతారు, ఇంక దీవెనే 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 దీవెనే. ఏంటి విశ్వాసులు అందరూ ఎక్కడ ఆగిపోయారు తెలుసా? దీవెన దగ్గర ఆగిపోయారు, ఆశీర్వాదాల దగ్గరే ఆగిపోయారు, స్వస్థతల దగ్గరే ఆగిపోయారు, అద్భుతాల దగ్గరే ఆగిపోయారు, మహిమల దగ్గరే ఆగిపోయారు. ఇంకా ఒక్క అడుగు ముందుకేయడానికి అవకాశం లేదు ఈ రోజున దేవుని సంఘాలకి. పరలోకం ఉంది. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి? ఏంటి? పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపాడు వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరమ యెరూషలేముకి వెళ్ళాలని అంటే పరిశుద్ధ భూషణాలతో అలంకరించబడి ఉండాలి దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. అంతేగాని ఈ రోజున దేంతో అలంకరించబడుతున్నారు? వెండి, బంగారం, ఆస్తి, మంచి వస్త్రాలు, ఏమండి, రకరకాలైనటువంటి విధాలుగా మనుషులు సిద్ధపడుతున్నా కానీ ఏంటి, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆభరణ భూషితురాలుగా దేవుని యొక్క సంఘం ఉండలేకపోతుంది ఈ రోజున. మహిమలు చూసేవారుగా ఉన్నారు కానీ ఆ మార్గాన్ని చూసి ముందుకు వెళ్ళేవారుగా ప్రజలు లేకపోవచ్చు ఉన్నారని దేవుని యొక్క ఒకని ఎదుట తిన్నని మార్గం అని కనిపిస్తూ ఉన్నది కానీ తుదకి అది మరణమునకు దారి తీస్తాం. పాస్టర్ గారు, మేము వెళ్ళే మార్గం నిజమైనదేనండి, మా సంఘం సత్యమైనదండి, మా సంఘం నిత్యమైనదండి, మా సంఘం పరలోకి వెళ్తుందండి. రకరకాలైనటువంటి వాదనలు ఆలోచనలు మనుషుల్లో ఉంటూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పోనీ ఎంతగా వాదించేవారు, పోనీ ఎక్కడికైనా వెళ్ళి సేవ చేశారంటే ఎక్కడికి అండమాన్ దీవులు ఉన్న అక్కడికి వెళ్ళి సేవ చేయమనండి. మరి పాస్టర్ గారు, మరి మీరు వెళ్ళి చేయొచ్చు కదంటే నేను వచ్చి చేస్తున్నాను. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా లేదు. నేను ఇక్కడ బురదకోట, బాపనదార, బురదకోట, కొండపల్లి, కేతనగిరి, ఈ కిత్తుమూరిపేట ప్రాంతాల్లో దేవుని యొక్క సేవను ప్రారంభించినప్పుడు ఒక్క ఆత్మ కూడా లేదు. లేని ప్రాంతాలకు నేను వచ్చి దేవుని యొక్క సేవను ప్రారంభించాను. ఒక జయరాజు గారు చేసే సేవను ప్రశ్నించడానికి అర్హత కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఏదో సంఘాన్ని విడగొట్టి నేను సంఘాన్ని పెట్టలేదు. ఏదో ఒక రెండు ఆత్మలు ఉంటే అక్కడికి వెళ్ళి నేను సంఘాన్ని పెట్టలేదు. కులం పేరు చెప్పి సంఘాన్ని పెట్టలేదు. ఊరు పేరు చెప్పి సంఘాన్ని పెట్టలేదు. మతం పేరు చెప్పి సంఘాన్ని పెట్టలేదు. పాస్టమ్మ గారు నేను కూడా అబ్రహాము దేవుడికి చెప్పినట్లుగా చేసినట్లుగా నేను కూడా పాస్టమ్మ గారు నేను కూడా ఏం చేసామంటే దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలకి వాక్యాన్ని ప్రకటించడానికి కాలు నడకను వచ్చేసాం. ఎలాగొచ్చింది చెప్పండి? ఇప్పటికీ 22 సంవత్సరాలు జరిగిపోయింది. 23వ సంవత్సరం ఎంటర్ అయిపోయింది మన మే నెలతో. దేవునికి స్తోత్రం. 2002 సంవత్సరంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. 2002 సంవత్సరంలో మే నెలలో ఈ ప్రాంతాలకు మేము అడుగుపెట్టాం. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. సంఘాలు విడగొట్టి సంఘాలు పెట్టలేదు, విశ్వాసులను దొంగిలించి సంఘాలను మేము పెట్టలేదు. మరి ఈ రోజున బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు నేను సేవకుడిని అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఈదులంటే తిరగడం, ఎక్కడైనా విశ్వాసం ఉంటే అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రార్థన చేయడం, ఇక్కడ సంఘం పెడతానమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. ఎవరికి? ఈ రోజున ఎంతోమంది ఈ రోజున బైబిల్ అట్టు తిరుగుతున్నారు, వీధులంట గృహాలు తిరుగుతున్నారు, విశ్వాసుల దగ్గరికి వెళుతూ ఉన్నారు. సంఘాలను విడగొట్టి సంఘాలను పెడుతున్నారు. విశ్వాసులను దొంగిలించి వారు సేవలు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేనా దేవుని యొక్క వాక్యం తెలియజేసేది? ఏంటంటే ఇదిగో, ఇదివరకు అన్నాడు మీ మీద నీతి వర్షం కురియాలంటే
నీతి వర్షంలాగా కురవాలంటే ఇదివరకు అన్నాడు దున్నని బీడు భూములను దున్నండి. బీడు భూములను దున్నండి. బీడు భూములు అంటే ఇదివరకు అన్నాడు వాక్యం వినలేనటువంటి హృదయాలను మీరు బాగు చేయండి. అలాంటి వారిని ప్రభు దగ్గర నడిపించండి అంటే ఏండి, నేను 2002వ సంవత్సరం నుంచి చూస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలైనా కొన్ని వేల మంది సేవకులు తయారయ్యారు. కానీ ఎక్కడైనా సువార్త అందని ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉందాం, సువార్త చేద్దాం, వాక్యాన్ని ప్రకటిద్దాం, కొంతమందికి ఆ దగ్గరుండి పరిచర్య చేద్దాం, ఆ ప్రభువులోకి నడిపిద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఎవరికి కూడా లేదండి. ఆ తోటపల్లిలో చూసినైతే ఆ రాజారావు గారు, దానియేలు గారే, లేకపోతే ఎవరో ఒకరు చాలామంది వెళ్ళి మేము తోటపల్లి చేస్తున్నామండి. ఎక్కడ ఎవరో ఒకరు వస్తారు, ఒక రోజులో డప్పు కట్టేసిపోతాడు, మేము తోటపల్లి చేస్తున్నామండి. అక్కడ మా విశ్వాసులు ఉన్నారండి. సపోజ్ మీలంటారు ఎవరో మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడితే కనీసం సహోదరులు ఎవరో, విశ్వాసులు ఎవరో, బంధువులు ఎవరో, అసలు సంఘం ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. చాలామంది పాండవులపాలెం పేరు చెప్పుకుని బతికేస్తున్నారు. ఒకడంటాడు కదా మొన్న మధ్యలో, నేను బురదకోటలో సేవ చేస్తున్నాను, నేను దగ్గరే ఉన్నాను. ఇంకొకరితో చెప్తున్నారు, నేను బురదకోటలో సేవ చేస్తున్నానండి అంటున్నాడు. బురదకోటలో సేవ చేస్తున్నావా నువ్వు? ఏంటి అసలు ఈ సేవా విధానం ఏంటి? ఈ మానవుడి యొక్క నడవడిక ఏంటి? ఈ మానవుడు చేసే పనులేంటి, చెప్పే మాటలేంటి? ఏమిటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఎవరి పరిచర్య చెప్పండి? సాతాను యొక్క పరిచర్య. సాతాను మాటలు వినేస్తూ ఉంది సంఘం. సాతాను మాటలను బట్టి జీవిస్తూ ఉంది సంఘం. దేవుడు చెప్పిన మాటలను విడిచిపెడేస్తూ ఉంది. నీతిని బోధించే వారిని, యథార్థతను బోధించే వారిని నమ్మటం లేదు ఈ లోకం. 4 పిట్టకథలు చెప్పి, 4 ఒట్టి మాటలు చెప్పి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కదా, ఏమని ఉన్నదంటే కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చింది. నవ్వించాలి, కవ్వించాలి, రకరకాల జోకులు వేయాలి, పిట్టకథలు చెప్పాలి. భలే చెప్పారండి. పరలోకం వెళ్ళిపోతావా? పిట్టకథలు చెప్తే ఆ పిట్టకథలు వింటే పరలోకం వెళ్ళిపోరండి. సర్వసత్యములోనికి నడిపించబడాలి. మీరు ఒక యేసయ్య అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు, ఆ సర్వ సత్యములోనికి కూడా నడిపించబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను వరమును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించబడతారంట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమనంటే దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఈ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం? ఎక్కడుంది ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదల? పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టువారు ఉన్నారా? పరిశుద్ధాత్మ గురించి అడిగేవారు ఉన్నారా? మళ్ళీ పైగా ఒక వాక్యం చెప్తారు. ఏం వాక్యం అది? అడుగుడి మీకు ఇయ్యబడును. దేన్ని అడగాలి? పొలోమని అడిగేయడమే. నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలి. జాన్బాబు అడిగారు నన్ను, నేను మరి సింగపూర్, మలేషియా వెళ్తున్నాను కదా, అక్కడ నేను ఏం చేయాలి, ఏం చెప్పాలని అడిగారు. ఇందాక చెప్పాడు కదా ఆయన. ఏమన్నాను నేను? దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి గణపరచు, నీకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధంగా తెలియదు. నువ్వు ఏ స్థలమందు ఉన్నా కానీ, ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ పొలంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. దావీదు భక్తుడు దేవుణ్ణి గణపరిచేవాడు. అందుకని ఆయన మరి రాస్తాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించు. చీకటి మార్గాలు కూడా వెలుగుమయమైపోతాయండి దేవుని యొక్క ఆ వాక్యం మనలో ఉంటే. దేవుడు మనం నడిచేటప్పుడు దేవుడు మన పాదాల దగ్గర ఒక సున్నితమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని, ఒక వెలుగుని కలగజేస్తాడని. ఈ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు
వెలుగై ఉన్నదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనుషులు ఎక్కడికి వెళ్ళినా కానీ చీకటే చీకటి 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 అంటే ఆశీర్వాదం లేనటువంటి జీవితం అయిపోతుంది. ఆశీర్వదించబడాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పరుగులు పెడుతూ ఉన్నారు, కానీ ద్వారాలు మూసుకుపోతున్నాయి. ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితి ఈ రోజున మనుషుల్లో కనపడుతుంది. 28వ అధ్యాయం ఏది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ మొదటి 2 మాటలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28 మొదటి నుంచి. నీ దేవుడైన యెహోవా మాట, ఆ మాట శ్రద్ధగా వినుడి. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ విని అనుసరించి నడుచుకొని ఎడ్ల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే చాలు. తల్లి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటి ప్రకారం నువ్వు చేసినట్లయితే, ఆ మాటలు ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను విని వాటి ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు ఏ దేశానికంటే వెళ్ళు, నువ్వు ఏ ప్రాంతానికంటే వెళ్ళు, దేవుని యొక్క ఆశీర్వాదం నీతో వస్తూనే ఉంటుంది, దీవెన వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ, అందుకనే దావీదు గాఢాంధకారపు లోయలో ఉన్నా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఆయన్ని ఆశీర్వదించింది. ఒకరోజు దావీదు అంటే చాలాసార్లు గొర్రెలతోనే పడుకుని ఉండేవాడు. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి ఆ దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుని రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుంటలో పడేసినటువంటి యోసేపుని తీసుకుని వెళ్ళి దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, యథార్థవంతులకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆశీర్వాదాలే వస్తాయి, దీవెనలే వస్తాయండి. నువ్వు యథార్థత రాకుండా ఏ దేశం వెళ్ళినా, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ దరిద్రం నీతోనే వస్తుంది. సాతాను నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. సాతాను నాశనం చేయడానికి పొంచుకుని ఉంటుంది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు సాతాను పొంచుకుని ఉంది, ఎప్పుడు నాశనం చేయాలి వీళ్ళని. సందు దొరికింది అంతే. ఆదాముతో అవ్వమ్మతో మొదలుపెట్టింది, మాట్లాడింది. మీరు దీవించబడ్డం దేవుడికి ఇష్టం లేదని అబద్ధాలు చెప్పింది. ఆ మాటలను వారు ఏం చేశారు? నమ్మేశారు. పైగా దేవుడు ఆదామును అడుగుతున్నాడు, ఆదామా, మీరు దిగంబరులుగా ఉన్నారని మీతో చెప్పిన వాడు ఎవడు అని అడిగితే, ప్రభువా మేము తప్పు చేశాం, ప్రభువా మీ ఆజ్ఞను మేము అతిక్రమించామని చెప్పేసి ఒప్పుకోవలసింది పోయి మరలా అవ్వమ్మ మీద సాడీలు చెప్తా ఉన్నాడు. ఈ స్త్రీయే, ఆ స్త్రీ ఇస్తే దేవుడు అసలు నీకు ఉండాలి కదా అని దేవుడు ఏం చేశాడంటే, నిజానికి ఒకవేళ ఆ స్త్రీయే గనక తినుంటే, ఆదాము గనక తినకపోయి ఉంటే, ఆదాము ఏదైనా తోటలోనే ఉందుడు, స్త్రీ బయటికి వెళ్ళగొట్టబడినా. ఇప్పుడు ఇద్దరు కూడా కన్నులు తెరవబడిపోవాలి, జ్ఞానం వచ్చేయాలి, మంచి చెట్లు తెలిసిపోవాలి. మేము ఏదో గొప్పవారుగా అయిపోవాలని అనుకున్నారు, కానీ ఉన్నదాన్ని కూడా వారు ఏమైపోయారు చెప్పండి? కోల్పోయారు. బయటికి వెళ్ళగొట్టబడ్డారు. సమృద్ధి లేదు, భయంకరమైన శ్రమ 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 శ్రమ, గచ్చు పొదలు, ముళ్ళు తుప్పలు, వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుని చెమట కార్చి వారు పండించుకుని తినవలసిన అవసరం వచ్చేసింది. ప్రతి మనిషిలో కూడా అండి దేవుడు ఒక దీవెన పెడతాడండి. దానిని కాపాడుకుంటేనే ఆ దీవెన మన దగ్గర ఉంటుంది, లేకపోతే మనల్ని విడిసే దీవెన వెళ్ళిపోతుంది.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అతిక్రమములను మనం ఏం చేయకూడదు చెప్పండి? దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకోకుండా ఒప్పుకుని వాటిని విడిచిపెట్టుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? కనికరం పొందుతాం. కనికరం పొందుతాం. ప్రభువా, నా పాపాన్ని కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయన, నా పాపము పోవునట్లు హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అంటే మీకు టాయిలెట్స్ ఉంటాయా, బాత్రూమ్లు ఉంటాయా? బాత్రూంలో లెట్రిన్స్, ఆ లెట్రిన్స్ని దేని పెట్టి కడుగుతారు? యాసిడ్. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. అలాంటి అది ఎప్పుడైతే ఆ లెట్రిన్ యొక్క సంబంధించిన దాన్ని ఏమంటారు, ఆ గిన్నె, దానితో కడిగినట్లయితే ఏండి, ఆ యాసిడ్తో కడిగిన తెల్లగా వచ్చేద్దాం. అట్లా దాన్ని ఉన్న మురికంతా పోయి తెల్లగా వచ్చేస్తుంది. ప్రభువా, నా పాపము పోవునట్లు నన్ను కడుగు నాయన అని చెప్పేసి అనేసి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, నా పేరు పెట్టబడిన తమ తగ్గించుకుని తమ పాపములను ఒప్పుకొని నాకేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థనలు ఆలకించి ఏండి వారి పాపములను క్షమించి దేవుడు వారికి సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పాపాలు ఒప్పుకోవడం ఇష్టం ఉండదు, వచ్చేసి దీవించే 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 దీవించే. ఏంటి దీవించేసింది? నిజంగానే దీవించేసాడు అనుకోండి, ఇంకా మనం దూరం అయిపోతాం దేవునికి, ఇంకా దూరం అయిపోతాం. కారణం ఏంటంటే దేవుడు దీవించే కొలది దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం, కానీ దేవునికి దగ్గర అయ్యే మనసు మనకి ఉండదు. ఇంకా రకరకాలైనటువంటి లోకాశలు, లోక సంబంధమైనటువంటి ప్రయత్నాలు, పరుగులు ఈ లోకంలో చాలా విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమండి, మన ఆశీర్వాదాలని మనమే పోగొట్టుకున్న వారంగా ఉంటూ ఉన్నాం. ఏమండి, వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏ మాట అది? ఎలాగా ఏదో మాట, దేవుడు అనుగ్రహించు మహిమను, దాని ముందు మాట ఏంటది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారంటండి. మనం పాపం చేస్తున్నాం కాబట్టి ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం. ఏంటయ్యా పాపం అంటే? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అనగా దేవుని యొక్క మాట. దేవుడు ఇలాగ చెయ్యి అని చెప్పినటువంటి మాటను మనం చేయటం లేదు. అనేక మంది ఏంటి దిమనసుకులై, ఏ మనసులంట? దిమనసుకులు అంటే రెండు మనసులు, రెండు తలంపులు కలిగి ప్రభు గారు ప్రార్థన చేస్తుందంట. ఒక ఆవిడ, ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఆ కొండేళ్ళు సముద్రంలో పడిపోద్దని. ఈవిడ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంది, అలా చూస్తుందంట కిటికీలోంచి. 2 గంటలు 3 గంటలు చేసిందంట ప్రార్థన. మధ్య మధ్యలో ఇలా చూస్తుందంట. ఏమని? ఆ కొండ ఉంది కదా, ఆ కొండెళ్ళి ఎక్కడ పడిపోవాలా? సముద్రంలో పడిపోవాలని. ఆఖరికి అంటుందంట, ఈ కొండెళ్ళి పడదని నాకు ముందే తెలుసు అని చెప్పేసి, దేవుడు మాటలన్నీ అబద్ధమైన మాటలే అన్నట్టు అని చెప్పేసి ఆవిడ మాట్లాడిందంట. తను ఏమనుకుంటుందంటే నిజంగా కనిపించి ఆ కొండ అనుకుంటుంది. అసలు నిజమైన కొండ బండ మన హృదయమే. ఏంటి, నీ హృదయంలో ఆ కరుడు కట్టుకుపోయినటువంటి ఆ బండ లాంటి ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా బయటికి పోతుందని దేవుడు చెప్తే, ఏండి నరులు ఈ రోజున భయంకరమైన స్థితిలో వారి జీవన విధానాన్ని ముందు కొనసాగిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనిషి ఆశీర్వదించబడాలంటే దేని గురించి మనం చూడకూడదు, దేని గురించి చూడకూడదు. చూడండి, ఇంకా చూద్దాం. మనిషి బడకపోవడానికి గల కారణం ఏంటంటే, సామెతలు 10:22,
సామెతలు 10:22. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట వీళ్ళు? చెడు పనులు చేస్తున్నారంట. చాలా చేస్తారు చెడు పనులు, కానీ వారికి ఏముండదు, భయం అనేది కానీ భీతి అనేది కానీ ఉండదు. మాటలు మాట్లాడుతూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడతారు. ఎన్నో మాటలో చెడు మాటలు, ఏమండి, ఎన్నో చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ వారికి ఏముండదు చెప్పండి. అయ్యో, నేను ఇలా మాట్లాడకూడదేమో, నేను ఇలా చెప్పకూడదేమో, నేను ఇలా అనకూడదేమో, నేను ఇలా ఆలోచించకూడదేమో అనేటువంటి ఒక ఆలోచనే ఉండదండి. పాస్టర్ గారి మీద చెడ్డ మాటలే చెప్తారు, విశ్వాసుల మీద చెడ్డ మాటలే చెప్తారు. ఏంటి, ఎక్కడున్నా కానీ చెడ్డ మాటలే, ఎక్కడున్నా కానీ చెడ్డ మాటలే. రకరకాలైనటువంటి ఆ చెడు మాటలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కూడా పేదరికం వాళ్ళ ఇంటికి వస్తుందండి. చెడ్డ మాటలు చెప్పకూడదు, ఎదుటి వారిని బలపరిచే మాటలు, మంచి మాటలు చెప్పాలి, కానీ ఆశీర్వాదకరంగా ఉండే మాటలు చెప్పాలి, కానీ చెడ్డ మాటలు ఎప్పుడు కూడా మనుషులు పలకకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఎందుకు, సామెతలు 28:19 చదవండి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటిని అనుసరించువానికి ఏమొస్తుందట? వ్యర్థమైన వాటిని అనుసరించకూడదంట. అలాగ అనుసరిస్తే ఏమొస్తుంది చెప్పండి? అక్కడికి పేదరికం వస్తుంది. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వ్యర్థమైన దాన్ని దేన్నో అనుసరిస్తూ ఉన్నావు, అందుకనే నీవు పేదరికంలో ఉండిపోతూ ఉన్నావు. తెలియటం లేదు, ఏదో బ్రతికేస్తున్నాం కదా, ఏదో అలాగే వెళ్ళిపోతున్నాం కదా అని అనుకుంటూ ఉన్నావు, కానీ నీకు తెలియటం లేదు నువ్వు వ్యర్థమైన దానిని దేన్నో అనుసరిస్తూ ఉన్నావు నువ్వు. అందుకనే నీకు పేదరికం అలా ఉండిపోతూ ఉంది జీవితాంతం. ఎప్పుడు చూసినా పేదరికమే, ఎప్పుడు చూసినా ఆ దరిద్రపు కొట్టు విధానమే, కానీ ఆశీర్వాదం అన్నది లేదు. ఏమండి, నీ ఇల్లు మారాలి, నీ వాహనం మారాలి, నీ కట్టు, నీ ఒట్టు, నీ వస్త్రాలు విధానం మారాలి. ఎప్పుడు చూసినా ఆ సింకిపోయిన బట్టలే, ఎప్పుడు చూసినా కంపు కొట్టి జీవితమే. కారణం ఏంటి చెప్పండి? నువ్వు దేన్నో అనుసరిస్తూ ఉన్నావు, అందుకనే నువ్వు పేదరికంలో ఉండిపోతూ ఉన్నావు. మంచి వస్త్రాలు కొనుక్కోవాలనుకున్నా కానీ డబ్బులు ఉండటం లేదు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ నీకు రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వ్యర్థమైన దానిని దేన్నో అనుసరిస్తూ ఉన్నావు నువ్వు. అందుకనే నీ పేదరికంలో అలా ఉండిపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత సామెతలు 10:4. త్వరగా తీయండి బైబిల్, స్పీడ్, అదే స్పీడ్ తీసేయండి, లేట్ అయిపోద్ది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు మనకు ఉన్నాయి, కానీ ఏమండి సమయం చాలేదు కాబట్టి ముగించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రేమ, ఆఖరికి ఒక మాట చెప్తాను చూడండి, ఆఖరికి ఒక మాట చెప్తాను. దేవునికి అన్నీ బాగానే చేస్తారు కొంతమంది, కానీ దేవునికి ఇచ్చే కానుకలు మాత్రం ఎవరండి? ఏం చేస్తారో కానుకలు ఎవరు? దశమ భాగాలు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, ప్రథమ ఫలాలు కానీ, ప్రతిష్ఠితార్పణలు కానీ, ఏమండి ఇవన్నీ కూడా ఇంకా ఏమి ఇవ్వరండి. రావడం, కూర్చోవడం, పోవడం. దేవుని సేవ, దేవుని సంఘం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక
విత్తనం వేయాలండి. దేవునికి స్తోత్రం. నువ్వు విత్తనం వేస్తేనే పంటను కోస్తావు, ఆశీర్వదించబడతావు. విత్తనం లేకుండా ఎవరైనా పంట కోసేస్తారండి? ఇయ్యుడి నీకు ఇయ్యబడును. ఇవ్వండి, మీకు ఇస్తాడు దేవుడు. చాలా భయంకరమైన స్థితిలో ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో విషయాలు మనకి ఉంటూ ఉన్నాయండి. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. మన పేదరికానికి కారణం ఎవరో? మనమే. మన పేదరికానికి, మన దరిద్రతకు కారణం ఎవరు చెప్పండి? మనమే. దేవుడు చెప్పింది ఎవరైతే చెయ్యరో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుచుకోరో, సాతాను చెప్పినట్లు ఎవరైతే చేస్తారో ఉన్నది కూడా పోతారు. పోయిందా లేదా? ఉన్న మహిమ పోయింది, ఉన్న భోజనం పోయింది, ఉన్న సమృద్ధి పోయింది, నిలవడానికి నీడ పోయింది, ఆ పండే భూమి కూడా పండకుండా పోయింది. ఏమండి? ఎన్నో కష్టాలు ఈ రోజున మనుషులు తెచ్చిపెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే సాతాను చెప్పింది వింటూ ఉన్నారు, దేవుడు చెప్పింది వింటం లేదు. కాబట్టి మనం దీవించబడిన వారిగా ఉండాలంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపుదాం, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించుకుందాం. మన జీవితకాలంలో ప్రభువుకు మనం సాక్షులుగా ముందుకు కొనసాగిపోదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.